ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఈ దంపతులందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ నమో నమో భవతి చాయమానోన్ధాన్ కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యత. శనివారం మా పెళ్లి రోజు వచ్చిందనమాట అండి. స్వామికి పిండి దీపాలతో పూజ చేసుకునే అవకాశం పెళ్లి రోజున రావటం చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఈరోజు మా పెళ్లి రోజు లాగ్ అండి. ఈరోజు సప్త శనివారాలకి పిండి దీపాలు చేసుకుంటున్నానండి. కరెక్ట్గా సోలడ్ డబ్బా అండి, సోల అంటారు కదా, డబ్బా సోల, దానిడి పిండి కలుపుకుంటాను. అలానే ఈ నీళ్ళల్లోకి బెల్లం పొడి వేసి ఉంచుతాను అనమాట అండి. అది నానిన తర్వాత ఆ బెల్లం పొడి కరిగిన నీళ్ళతోనే, బెల్లం నీళ్ళతోనే కలుపుతాను ఈ పిండిని అంతా కూడా. కొంచెం ఆవు నెయ్యి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను అనమాట అండి. ఆవు నెయ్యి వేసేసుకుని కొంచెం కలిపేసేసుకుంటే రెడీ అన్నమాట. ఒక సోలర్ డబ్బాకి ఇంత పిండి అవుద్ది కదా, ఇది కరెక్ట్గా 7 ప్రమిదలు అవుతాయి అన్నమాట అండి. అయితే ఈ ట్రిప్పు ప్రమిదలకి లోన ఒత్తుల కోసం అని చెప్పి ఇవి తెప్పించానండి. అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట. ఇవి భలే బాగున్నాయి. ఇవి తెలుసు కదండి మీకు, స్టాండ్లు అంటారు కదా, ఒత్తి నిలబడి కాలటానికి స్టాండ్లు తెప్పించాను. 15 అనమాట అండి. ఇవి 15 తెప్పించాను. ఎందుకైనా మంచిది, కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇలా ఉంటాయి కదా ఇవి. అలానే అలంకారం కోసం నామాలను కూడా తయారు చేశానండి. పిండి దీపాలకి అలంకారం కోసం వెంకటేశ్వర స్వామి కోసం. ఇంకా ఆయనకి ఏదో చెయ్యాలి, అదో తపన అనమాట అండి. ఇంకా ఏదేదో పూజ చేసి ఆయనకి అలంకరించాలి, ఇంకా బాగా పూజ చేసుకోవాలని నాకు కావలసినంత టైం ఉన్నదండి. అలానే కొంచెం ఐడియా కూడా ఉన్నది ఎట్లా చేసుకోవాలనేది. అట్లా ఇవి తయారు చేసుకున్నా. దీనికి సంబంధించి వీడియో కూడా తీశానండి. ఇవి ఎలా చేశాను, సింపుల్గా చేసేసాను. వీటితో అలంకరిస్తా. ఏగోండి, ఈ పిండిని 7 భాగాలు చేసుకుంటే 7 ప్రమిదలు అవుతాయి. ఇదేమీ ఇలానే ఉండాలి అని ఏం లేదండి. కాకపోతే భక్తి అంటే ఏంటండి, శ్రద్ధ అంతే. నమ్మకం, శ్రద్ధ, ఇవి 2 కలిపితేనే కదండి భక్తి అంటే. అంతే కదా, శ్రద్ధ సబూరి అంటారు కదా. అలా శ్రద్ధగా చేసుకోవటంలోనే భక్తి అండి, నమ్మకంగా చేయటంలోనే భక్తి, అంతే అండి. ఇలాగా 7 చేసేసుకోవాలి. ఇలాంటి ఒక గ్లాస్ తీసుకున్నానండి. దీనికి ఇట్లా కొంచెం పిండి వేసేసుకోవాలి, పొడి పిండి వేసుకోవాలి. పిండి వేసి నేను తయారు చేసిన నామం ఉన్నది కదా, ఈ నామాన్ని ఇలా పెడుతున్నా. అంటే బయటికి స్టోన్స్ వచ్చేలాగా పెడుతున్నాను అనమాట. పెట్టేసి ఇగోండి ఈ ముద్దని ఇందులో పెట్టి నొక్కేయటమే. పిండి కదా, ఆ చేసింది నామం అతుక్కుపోతుంది దానికి. తర్వాత ఒక రౌండ్ది ఏదన్నా చెక్క లాంటిదో ఏదన్నా పుచ్చుకుని ఇలా మనం హోల్ లాగా పెట్టామనుకోండి, హోల్ కాదు గుంటలాగా అలా వస్తుంది. దీన్ని ఇలా అన్నామంటే ఇదిగోండి చక్కగా ప్రమిద వచ్చేస్తుంది. ఈ టైప్ అన్నమాట. ఇలా అనటం చక్కగా వచ్చేస్తున్నాయండి. ఇవన్నీ ఒకే ఎత్తులో రావాలంటే సింపుల్ అండి. ఇలా ఒక ప్లేట్ పెట్టి లైట్గా ఇట్లా అన్నామనుకోండి, ఒకే హైట్లో వచ్చేస్తాయి అన్నీను. ఇగోండి నామాలతో ప్రమిదలు సిద్ధమైనాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒత్తులు కూడా రెడీ చేసుకున్నానండి. ఇవి తెప్పించాను కదా. మామూలుగా గొబ్బొత్తులు వేస్తాం కదండి. ఈ గొబ్బొత్తిని
ఇలా పెట్టేసి ఇందులో పెట్టామనుకోండి సెంటర్లోకి వస్తుందన్నమాట. భలే రకరకాల వస్తువులు చూడండి. అసలు ఇవి చేసినందుకు మనకి ఇవన్నీ అందిస్తున్నందుకు ఎంత గొప్పతనం అండి ఇది. మామూలుగా అంటూ ఉంటారు, మాకు మా అమ్మ వాళ్ళ టైంలో ఇవన్నీ ఉన్నాయా ఏంటి, ఇవన్నీ ఇప్పుడు క్రియేట్ చేశారు అంటున్నారు. మంచిదే కదండి, మంచి విషయం ఆచారంలో పెట్టుకోవటానికి మంచిదే కదా. చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా ఇప్పుడు ప్రమిద అంటే పిండి ప్రమిద సాధారణంగా మనం ఒత్తేసినప్పుడు ఓ పక్కకి వెళ్ళి కాలుద్ది అనమాట, ఇటు పక్కకి. అలా కాకుండా ఇప్పుడు చక్కగా ఇట్లా కాలుతుంది. చూడండి ఎంత బాగుంది. ఈవేళ చూడండి ఫోన్లు అలా వస్తానే ఉన్నాయి. అలాగే అలాగే. మీకు అర్థమై ఉంటుందండి, మా బుజ్జోదిన వాళ్ళ దేవాలయం అడవుల దీవిలో ఉన్నది కదండి. రమా సహిత సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట అండి. అక్కడ వదిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచే డైరెక్ట్గా స్వామివారి కళ్యాణం చూపించింది. తర్వాత శోభమానం మన్యతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సకల సౌభాగ్య సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ సత్య ఏత ఆశిషస్సంతు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభమస్తు. ధన్యోస్మి ధన్యోస్మి అయ్యగారు. ఉండి మన పని మనం చేసుకుంటూ ఉంటామే. అవునండి అవునండి. ఒకరి గురించి ఎవరో గురించి ఎవడు మనం చేస్తున్నది ధర్మబద్ధంగా ఉంటే ఆయనే రప్పించుకుంటాడండి. అన్నీ చూస్తున్నాడండి స్వామి. చాలా చక్కగా సంతోషంగా చూస్తున్నాడు స్వామి. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురువు గారు. అయ్యగారు ప్రతి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ముక్కోట్లో మిమ్మల్ని తెలుసుకునే వాళ్ళు ఉంటూ ఉండరు. సంతోషం అయ్యా. గురువు గారు సిడ్నీ నుంచి లంకలకు వచ్చారు. అలాగా అండి. అలాగా అండి. అలాగా అండి. సంతోషం. అలాగా అండి. సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే అండి. ధన్యోస్మి ధన్యోస్మి అయ్యగారు. ధన్యోస్మి. ధన్యోస్మి అయ్యగారు. ధన్యోస్మి. పెద్దలకి గురువులకి నా పట్ల ఉండే అభిమానానికి నాకు చాలా ఆనందం కలిగిందండి. ఎక్కడ అడవుల దీవండి, అక్కడ బ్రహ్మోత్సవాల్లో స్వామి కళ్యాణం అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా వేద ఆశీర్వచనాన్ని అందించడం, స్వామిని డైరెక్ట్గా చూపించడం, ఇదంతా కూడా అద్భుతంగా అనిపించిందండి. ఇదిగోండి ఇది కూడా పెట్టా. హలో హైమా. థ్యాంక్ యూ హైమా. థ్యాంక్ యూ వదిన. ఇగో పొద్దున్నుంచి వరస పెట్టి అప్పచెల్లెళ్ళు అందరూ చేసేస్తున్నారు అనుకో. మీ అప్పచెల్లెళ్ళు ఇప్పుడే అవునవును. నీ వేళ సప్త శనివారాలని పిండి దీపాలు అవి చేసుకుంటున్నావు వదిన. బుజ్జిలేమో గుండించి చేసింది. అయ్యగారులు మంగళాశాసనాలు చెప్పారు. అయినా చేసింది. నెక్స్ట్ నువ్వు వరుస అనమాట.
మా హైమ ఏమో ఇలాగా ఇది తయారు చేసి పంపించిందనమాట అండి. ఈరోజు చక్కని ఆశీర్వచనాలన్నీ అందుకుంటున్నాను. అందరి శుభాకాంక్షలు అందుకుంటున్నాను. ఇగోండి చక్కగా అన్నిని పూజ కోసం సిద్ధం చేసుకుంటే భలే ఆనందంగా ఉంటుందండి. ఫోన్లు అలా వస్తూనే ఉన్నాయండి. హలో వదినా, ఇవన్నీ సిద్ధం చేసుకునేటప్పుడు ఫోన్ వస్తుంటే ఈ పని ఆపేసి ఫోన్ మాట్లాడుతున్నాను. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ ఆపేస్తున్నాను. ఆ విధంగా కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి. ఇవన్నీ తయారు చేసుకునేసరికండి ప్రతిసారి కూడా నేను తడిచి ముద్దయిపోతూ ఉంటాననమాట అండి. అంటే కొంచెం ఎండలు కూడా కదా! మళ్ళీ పూజ దగ్గర కూర్చునేటప్పుడు మంచిగా ఫ్రెష్ అయ్యి కూర్చుంటాననమాట అన్నీ సిద్ధం చేసుకుని. అంటే పూజ చేసుకునేటప్పుడు ఎంత ప్లెజెంట్‌గా ఉంటే అంత హ్యాపీగా పూజను చేసుకోగలుగుతాం. ఆ పాజిటివిటీ మనకి తెలుస్తదనమాట అండి. అలానే ఈ మధ్య కాలంలో ఒకటి గమనించామండి. ఎవరన్నా పూజలు ఎక్కువగా చేస్తుంటే, బాగా చేసుకుంటే కొంచెం నెగెటివ్‌గా తిడుతూ కూడా వీడియోలవి పెడుతున్నారు. తప్పండి. విడిగా పర్వాలేదు గానీ, దేవుడియి అట్లా అనకూడదు కదండీ! ఎవరి ఓపికని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నిజానికి ఇట్లా పూజలవి చేసుకోవాలంటే భగవంతుడు ప్రసాదించాలండి. ఓపికని ప్రసాదించాలి. అలానే ఆర్థికంగా ఆయన స్వామి ప్రసాదించాలి. ఆయనిచ్చేటప్పుడు ఆయనకి జేసుకోవటానికి ఏమున్నదండి? నాకలా అనిపిస్తది. ఇప్పుడు పూర్వంలాగా పెళ్ళిళ్ళవి చేస్తున్నారా అండి? ఎంత గ్రాండ్‌గా చేస్తున్నారు. ఎవరన్నా ఆ మాట అంటున్నారా? లేదు కదా! కానీ భక్తి దగ్గరికి, దేవుడి దగ్గరికొచ్చేసరికి గబాల్న అట్లా అనటం మాత్రం నాకెందుకో బాధ కలిగిస్తదండి. తప్పమ్మా! ఎవ్వరిని కూడా పూజల విషయంలో విమర్శించొద్దమ్మా. ఇదిగోండి ఇక పూజా మందిరం అంతా శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను. ఇక పూల అలంకారం అంతా చేసుకుంటానండి. ముందు ఇలా ప్రమిదలు పెట్టేసుకుంటానండి. ప్లేట్లు 7 ప్లేట్లు పెట్టుకుని దీనిలో ఈ పిండి ప్రమిదల్ని పెట్టుకుంటాను. కులనందన గోవింద గోవింద అబ్బో మంచి గోవిందు స్వామి తండ్రి స్వీకరించిన ఆయన తండ్రి ఆయన లాగేసుకుంటున్నాడు చూడండి. వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ వటి కాపులవాడ గోవింద 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 గోవింద. అమ్మా తల్లి తల్లి మా చేత ఇలా రకరకాల పూజలన్నీ చేయించుకొని ఆయన తండ్రి ఆనందంగా పూజలు చేయించుకో అంతే. నామాలు చూసారా? చాలా బాగున్నాయి దీపాల నామాలు. ఇలాగనమాట చాలా బాగున్నాయండి. సింపుల్గా చేశాను కానీ సూపర్గా సూట్ అయినాయి. మళ్ళీ అవి జాగ్రత్త చేసి ఉంచుకుంటాను. లైట్లు కూడా అయ్యి బాబాయ్ మా ఆయన గారు చూసారా కాంప్లిమెంట్ ఎప్పుడు ఇస్తారండి. కాంప్లిమెంట్ భర్త కాంప్లిమెంటేనండి భార్యలకి ఆనందం. ఫోన్ వస్తుంది చూడండి. భగవంతుడిని ఎప్పుడూ కోరుకునేది ఒకటే అండి, ఆనందంగా నీ పూజలన్నీ చేసుకునే అవకాశాన్ని కల్పించు తండ్రి అని. మనం ఆనందంగా పూజ చేసుకోవాలంటే చాలా అంశాలు ఉంటాయండి. ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, మనకు ఆ అవకాశం ఉండాలి, పూజ చేసుకోవాలనే భావన కల్పించాలి, భక్తి మార్గం కల్పించాలి, చెడువింపు చూడకుండా ఉండాలి. ఇన్ని ఉంటేనే ఆనందంగా పూజ చేసుకోగలుగుతామండి. అందుకనే భగవంతుణ్ణి విడివిడిగా మనం ఏమీ అడగక్కర్లేదండి. నేను నీ పూజలు బాగా చేసుకునే అవకాశాన్ని ఇవ్వు తండ్రి అని కోరుకుంటే చాలంటండి. అన్నీ ఆయనే చూసుకుంటాడట. ఒక్కో శనివారం
ఒక్కొక్కరి కోసం పూజ చేస్తూ ఉంటానండి. ఒక్కో శనివారం ఏమీ కూడా కోరుకోను. ఈ శనివారం అంతేనండి. బాగా పూజలు చేసుకునే అవకాశం ఇవ్వు నాయన అని కోరుకున్నాను. అంతే అండి. కానీ చాలా అద్భుతమైన జన్మను ప్రసాదించాడు భగవంతుడు నాకు అని అనిపిస్తదండి. అసలు ఇంత మంచి జన్మ ఇచ్చినందుకు ఆయనకి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి. 40 ఏళ్ల వైవాహిక జీవితం. మరి భుజం మీద చెయ్యేసి అక్కర్లేదండి. స్వామి అలా చేయమని చెప్పారు. మీకు చెప్పాడా స్వామి? ఆయన తండ్రి. పూజ అంతా అయిన తర్వాత నా వంట పని అంతా చూసుకుని వచ్చేసరికి అప్పటికి ఘనమై ఉన్నాయండి. చాలా చక్కగా పనిచేసినాయండి హోల్డర్స్. ప్రమిదలు కూడా ఎక్కడ ఏమీ చెదరకుండా, బ్లాక్ అవ్వకుండా చక్కగా బాగున్నాయి. మీకు ఎవరికి కావాలన్నా కూడా తిప్పించుకుని ఉంచుకోండి. చాలా బాగా పనిచేస్తాయండి ఇవి. అలానే స్వామికి నైవేద్యం కూడా సమర్పించాను. ఈరోజు పప్పు, టమాటా, బంగాళదుంపల వేపుడు, తర్వాత మాకు స్వీట్ షాప్ నుంచి నేతి బొబ్బట్లు పంపించారు. అలానే పకోడీలు పంపించారు. అవి కూడా స్వామి దగ్గర పెట్టి కొత్త ఆవకాయ వచ్చింది కదండీ! కొత్త ఆవకాయ, నెయ్యి, పెరుగు అన్నీ వడ్డించి స్వామికి నైవేద్యం సమర్పించాను. ఇంతలోకి మా మరిది గారు ఫోన్ చేశారనమాట అండి. కొంచెం లేట్ అవుద్ది నేను భోజనానికి రావటం. అలానే ఇంకొకరిని భోజనానికి తీసుకొస్తున్నారంట. కృష్ణకాంత్‌ని భోజనానికి తీసుకొస్తున్నాను అని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక ఈ నైవేద్యం నేను తినకుండా అట్లానే వారి కోసం ఉంచేశాను. నిజంగా అండి మనసులో ఏదన్నా సంకల్పించుకుని ఈరోజు ఎవరన్నా భోజనానికి వస్తే బావుండు అని అనుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళని భగవంతుడు పంపిస్తాడండి. ఇవన్నీ కూడా అండి నిదర్శనాలండి. భగవంతుడిచ్చే నిదర్శనాలు. అయ్యి మనస, వాచ, కర్మణ మనం భగవంతుడిని నమ్మి పూజించినప్పుడు ఆయన మనకిచ్చే అవకాశాలు గానీ అద్భుతమండి అది. అయ్యి అన్నీ నేను చెప్పలేకపోవచ్చు మీకు. ఆ ఆనందాలు గానీ అన్నీ ఆయన అద్భుతంగా ఇస్తూ ఉంటాడు. అలానే పక్కనే బాధను కూడా పొంచి ఉండేలాగా ఇస్తాడండి. కానీ ఆ బాధల నుంచి కూడా గట్టెక్కే ధైర్యాన్ని కూడా ఆయనే ప్రసాదిస్తాడండి. అందరికీ నమస్కారం అండి. మా 40వ పెళ్లి రోజండి ఈరోజు. 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అనమాట. భగవంతుని దయ వల్ల, మీ అందరి ఆదరాభిమానాల వల్ల మా జీవితం సుఖంగా సంతోషంగా సాగుతోందండి. బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించి ఏదో ఒక మంచి గమనంలో వెళ్తూ ఉన్నాము. ఇలానే మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.